ప్లీజ్ కమ్. ఫస్ట్ లో కూడా మీకే తీసుకోండి. మిస్టేక్ ఫస్ట్ లో కూడా వాళ్ళకి. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. తర్వాత సెకండ్ రో, కంగ్రాట్స్. ఓకే, అట్లనే థర్డ్ రో పెద్దలకు ఒక రో, చిన్న ఫుల్ అవుతుంది. ఓకే, అన్నిటికంటే ముఖ్యమైన హౌస్ఫుల్ గోస్ టు చంద్రకాంత్. సెకండ్ టైం అనుకుంటారు, ఇంకా ఒకసారి అయిపోయినట్టే. సుధీర్ చంద్ర డైలాగే. ఆయన లోపల గైనింగ్ కేసు చెక్ చేసేటప్పుడు చేయి పెడతాడు. చేయి పెట్టిన తర్వాత ఈయన కూడా పెట్టమంటాడు. ఫస్ట్ పెట్టడం ఎగ్జామిన్ చేస్తుంటే బాలు చౌదరి ఉన్నాడు, 81 బ్యాచ్ అనుకుంటా. దొరికిందా అంటే దొరికింది అన్నాడు. ఆయన చేయి పట్టుకుని అయితే ఇక్కడ కూడా మనకు కొంతమంది అయిపోయింది అంటున్నారు. నెక్స్ట్ పాట పాడబో చందన, స్పీడ్ గా. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ అది ఎట్లన్నం పదంగ మంచి కూర నలపాకము చేసడి వైనను నందు నింపుదోడ నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కరా. చదువు అనేది ఎంతున్నా కూడా ఇంగిత జ్ఞానం అనే చదువు లేకుంటే అది వేస్ట్. అదేవిధంగా నలపాకము అంటే నలుడు భీముడు వంటలో ఫేమస్ కదా, దానిలో నాలుకకు రుచించే ఉప్పు అనేది సరిగా లేకుండా ఉంటే అది ఎంత వేస్టో ఇది కూడా అంతే వేస్ట్ అని కంపారిజన్. థ్యాంక్ యూ. మానసిక ఒత్తిడి, తర్వాత మనసు లోపల చాలా అలజడులు ఉంటాయి కాబట్టి
ఎవరికైనా దయచేసి మీ జిల్లా కేంద్రాల్లో కానీ ఎక్కడైనా మండల కేంద్రాల్లో కానీ సత్యసాయి ధ్యాన మండలి ఏదైనా ఎంఎంవై ప్రోగ్రామ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అదొక 10 days ఉంటుంది. ఆ 10 days అయిన తర్వాత అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ అని చెప్పి మనకు సత్యసాయి ధ్యాన మండలి వాళ్ళే మహానందిలో నేను పోయొచ్చాను అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సు. అక్కడ 3 days చేశారనమాట. 3 days మన దగ్గర సెల్ ఫోన్ ఉండదు, డబ్బులు ఉండవు, వాచ్ ఉండదు. మనము 3-4 days ఇక మేము ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు తింటున్నామో మాకు తెలియదు అనమాట. వాళ్ళని అడిగితే లాస్ట్ రోజు మీరు 4 o'clock లేపుతున్నట్టు, చలికాలము చల్లనీళ్ళలో స్నానం చేయాలి. అక్కడ గురూజీ డైలీ ఒక క్లాస్ చెప్పేవాడు. అక్కడ ఓంకారం ఎంత విశిష్టం అంటే ఫస్ట్ అందరూ ఆ అనండి, మీరంతా ఆ అంటే ఇక్కడ నాభి దగ్గర మనకి ఎనర్జీ ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓ అంటాడు, కాదు ఆ ఓ ఇక్కడ అంటే ఆ ఓ అనేది బాగా ఎనర్జెటిక్ అవుతుంది. 3 కలిపి అందరంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. ఆ ఎక్స్పీరియన్స్ నాకు 4 days చాలా బాగుంది. అవకాశం ఉంటే మాత్రం మీరు పోండి.